హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది అమెరికాలో నేను చూసిన అతిపెద్ద సముద్రపు నీటి అక్వేరియం. ఇది అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ సియాటిల్ అనే నగరంలో ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది. ఈ అక్వేరియంలో పసిఫిక్ మహాసముద్రపు నీటిని ఉపయోగిస్తారు. ఈ నీటిని రీసైకిల్ చేసి మళ్ళీ సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ అక్వేరియము 360 డిగ్రీల కోణంలో చుట్టూ తిరుగుతూ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ అక్వేరియంలో చాలా రకాల చేపలు ఉన్నాయి. వాటిని మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ చేపలు చాలా అందంగా, క్యూట్గా ఉంటాయి. ఈ అక్వేరియం చూడడానికి చాలామంది టూరిస్టులు, విజిటర్సు రెగ్యులర్గా వస్తారు. ముఖ్యంగా వీకెండ్స్ అయిన శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువ జనం వస్తారు. ఈ అక్వేరియంలో ఉన్న చేపలను చూసి చిన్న పెద్ద అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ అక్వేరియంను అక్కడ స్టాఫ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఈ అక్వేరియం చూడటానికి ఫీజుగా 40 నుండి 45 అమెరికన్ డాలర్లను వసూలు చేస్తారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 3,800 నుండి 4,000 రూపాయల వరకు అవుతుంది. ఈ అక్వేరియంను 1977 సంవత్సరంలో ఓపెన్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని మిలియన్స్ విజిటర్స్ సందర్శించారు. ఈ అక్వేరియంలో చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీడియో గేమ్స్ మరియు అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ అక్వేరియంలో ఇంచుమించు 5,000కు పైగా సముద్రపు జీవులు అనగా వివిధ రకాల చేపలు ఉన్నాయి. ఈ చేపలు చాలా అందంగా, చాలా బాగుంటాయి. మనం చూస్తే కానీ వాటి థ్రిల్లింగ్ మనకి తెలీదు. కనుక మనం అనుభవపూర్వకంగా చూస్తే చాలా బాగుంటుంది. మనము ఈ అక్వేరియంలో ఉన్న జంతువులను చేతులతో కూడా టచ్ చేయవచ్చు. అయితే ఆ జంతువులు గ్లాస్ ఛాంబర్స్లో ఉండటం వలన మనకు స్పర్శకు ఏమీ తెలీదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.